అంటే నేను ఎమ్మెల్యే కాకముందు వాళ్ళ గురించి రేటు పెంచిపిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాను అప్పుడున్న కలెక్టర్కి. నా రిప్రజెంటేషన్లో ఫ్యామిలీకి అంటే జాయింట్ ఫ్యామిలీకి 25 లక్షల రూపాయలకి పెంచాలి. ముందు వాళ్ళకి జాయింట్ ఫ్యామిలీకి 16,30,000 రూపాయలు ఉండే. పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఏదైతే అవార్డు పాస్ చేసిండో 16,30,000 ఉండే, దాన్ని 25 lakhs పెంచాలని చెప్పేసి దాని తర్వాత సింగిల్ ఫ్యామిలీకి 7,50,000 రూపాయలు ఇవ్వాలని. వాళ్ళకేమో దాదాపు సింగిల్ ఫ్యామిలీకి తక్కువ ఉండే, అప్పుడు 6,50,000 ఉండే వాళ్ళకి పెంచమని చెప్పేసి 10 lakhs పెంచమని చెప్పడం జరిగింది అప్పుడు, అప్ టు 10 lakhs అని. అయితే 6,50,000 ఇది సింగిల్ ఫ్యామిలీకి. అయితే ఆ 6,50,000ని వాళ్ళకి 7 చెప్పడం జరిగింది. అయితే ప్రాసెస్ అయిన తర్వాత మీకు తెలుసు, నేను ఉదండపూర్ కూడా వాళ్ళు ధర్నాలు చేయడం జరిగింది, అక్కడ వెళ్ళడం జరిగింది, వాళ్ళకు కూడా ప్రామిస్ చేయడం జరిగింది. సీఎం గారు కూడా కొల్లాపూర్ సభలో December 9th లోపల కూడా వాళ్ళ పరిష్కారం చేస్తామని చెప్పి కూడా కొల్లాపూర్ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా బట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. 2nd First 2026 నాడు జియో రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో వాళ్ళు చేయడం ఏం జరిగిందంటే, అంటే వాళ్ళు అప్రూవ్ చేసింది ఏంటంటే జియోలో 18 లక్షలు పెంచుతారు. అంటే 6,50,000 ఉన్న సింగిల్ ఫ్యామిలీ, అంటే పెళ్లి కాని వాళ్ళకి 18 years దాటిన వాళ్ళకి 6,50,000 ఉన్న వాళ్ళకి 18 లక్షలకి వచ్చింది అమౌంట్ వాళ్ళకి. అంటే దాదాపు 12.5 lakhs పర్ పీడిఎఫ్, అంటే పర్ పర్సన్కి పెట్టడం జరిగింది. అదే వీళ్ళకి ఎవరికైతే జాయింట్ ఫ్యామిలీకో 16,30,000 నుంచి వాళ్ళకు కూడా 18 lakhs. దీంట్లో ఒక ఇష్యూ ఏంటంటే, గత ప్రభుత్వంలో అసలు సింగిల్ ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ అనేది ఉండదు. ఎవరికి 18 years దాటినా కానీ వాళ్ళకి ఒకటే రేట్ ఇవ్వాలి. కానీ గత ప్రభుత్వంలో వాళ్ళని డివైడ్ చేసి వీళ్ళకేమో 6,50,000, వాళ్ళకేమో 16,30,000 రూపాయలు చేయడం జరిగింది. అయితే మేము ఎప్పుడైతే రేటు పెంచాలని చెప్పి లీగల్కి పంపించామో అప్పుడు వాళ్ళు అన్నారు మల్లన్న సాగర్ కాడ కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, సింగిల్ ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ అనేది ఉండదు, రెండు ఒకటే ఉండాలి అని. అయితే నేను రిక్వెస్ట్ పెట్టినప్పుడు దాదాపు 170 కోట్ల రూపాయలు పెంచాలని చెప్పి నా రిక్వెస్ట్ ఉండే. దాదాపు 147 కోట్లు పెంచి ఈ రెండింటిని ఈక్వల్ చేస్తారు. అందుకని సింగిల్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 12.5 లక్షలు పెంచి ఆ 16,30,000కి 18 lakhs చేసి టోటల్గా 18 lakhs పర్ హెడ్ అని చెప్పేసి దాదాపు మళ్ళా 146 కోట్లు అదనపుగా ఎక్సెస్గా మనకి రిక్వైర్మెంట్ ఉందని చెప్పేసి వాళ్ళు అప్రూవ్ చేయడం జరిగింది. అది అప్రూవల్ జియో కాపీ. ఒక ఆయన అన్నాడు అప్పుడు, నువ్వు భోజనాలు పెడితే వస్తావు, చికెన్ తింటే రా అని చెప్పినావు అని చెప్పి. నేను ఎప్పుడు అట్లా చెప్పలేను. నేను వాళ్ళు బాధలో ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులతో భోజనం చేస్తా, సీఎం గారు హామీ ఇచ్చిందని చెప్పడం జరిగింది. ఇది ఎప్పుడు ఒక్కసారి రేట్లు పెంచిన తర్వాత ఎప్పుడు ఎక్కడ అవార్డ్స్ పాస్ అయిన తర్వాత మళ్ళీ రేట్లు పెరగలేదు, మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ ఉదండపూర్ కాదు, అక్కడ కూడా మెన్షన్ కూడా క్లియర్గా చేసింది, దిస్ ఇస్ ఓన్లీ ఫర్ టు బీ ఉదండపూర్ రిజర్వాయర్ అని చెప్పి. ఎందుకంటే మనం నష్టపోయినాం కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది అమౌంట్ శాంక్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ కావాలని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు మళ్ళా ధర్నాలు చేయాలి, మాకు December 9th అన్నారు కదా అని. ఎప్పుడైతే జియో రిలీజ్ కాగానే ఇమ్మీడియట్గా విజేంద్ర బోయ్ గారితో నేను మాట్లాడి మళ్ళీ ఏదైతే డిఫరెన్స్ టోకెన్స్ ఉన్నాయో, ఎందుకంటే మనం టోకెన్స్ ఇస్తేనే మనకు అమౌంట్ రిలీజ్ అవుతుంది, ఇమ్మీడియట్గా బాబా మామ జియో రాగానే మొత్తం ప్రిపేర్ చేసి మనకి దాదాపు ఇంకా మనకి ఇది ఇంక్రీజ్ అయిన తర్వాత 374 కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి బాబా మామ మొత్తం డీటెయిల్గా రిపోర్ట్ రాసి ఎవరికి ఎంత టోకెన్స్ ఇవ్వాలని చెప్పి రాసి, అది కూడా వల్లూరుకి తాండా, తుమ్మలకుంట తాండా కానీ, రేగడిపట్టి తాండా కానీ, చిన్నగుట్ట తాండా కానీ, శామగడ్డ తాండా కానీ, ఒంటిగుడిసె తాండా కానీ అందరికీ అమౌంట్ ఇచ్చేసాం ముందే. అయినా కానీ అవిట్లో కూడా నేను ఆ రోజు చెప్పినాను, వాళ్ళకు కూడా డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే పెరిగింది ఇస్తామని చెప్పేసి వాళ్ళందరికీ క్యాల్కులేషన్ చేసి పోయిన కలెక్టరు ఆమె మొత్తం డీటెయిల్స్ పంపిస్తే ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ దగ్గర పెండింగ్ ఉంటే అక్కడ కూడా మన మీటింగ్లో మాట్లాడి తొందరగా ఈ మంత్ నెక్స్ట్ మంత్ లోపల 2 months లోపల ఈ 374 crores రిలీజ్ చేస్తామని చెప్పి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడ ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది.
సో ఉదండపూర్ రిజార్ట్కి తొందరలోనే మీకు ఏదైతే అమౌంట్ R&R ప్యాకేజ్ రావాలనో అది మొత్తం కంప్లీట్ చేసాం. ఇదే కాకుండా ఇంకా అవార్డ్స్ పాస్ అయ్యేది ఉన్నది. గవర్నమెంట్లో అవార్డ్సే పాస్ కాలేదు. నేను మళ్ళీ రీసర్వే వాళ్ళు చెప్పిందని చెప్పి చేపిస్తే వల్లూరు వాళ్ళు తాండా వాళ్ళు చేయించుకున్నారు. ఉదండపూర్లో కావాలని బీఆర్ఎస్ నాయకులు సర్వే కూడా చేయకుండా 3-4 నెలలు డిలే చేస్తారు. ఒకవేళ ఆ రోజే సర్వే అయ్యి ఉంటే వాళ్ళకి వల్లూరు వాళ్ళకి పైసలు ఎప్పుడైతే పడ్డాయో వాళ్ళకు కూడా మనీ పడుతుండే ఆ రోజు. వాళ్ళు చేసిన తప్పుల వల్ల ఆ బీఆర్ఎస్ నాయకులు ఎవరి తక్కువ వాళ్ళ తప్పుల వల్లనే ఇంత డిలే అయింది. నేను ఎప్పటికి కానీ దానికి వెనకాల పడి ఫైల్ ఫాలోఅప్ చేసుకొని ఈరోజు ఇంతవరకు తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళ పక్షాన్నే ఉంటాను, ఎందుకంటే నష్టపోయినారు. వాళ్ళకు కూడా తొందరలోనే ప్లాట్లు కూడా తొందరగా ఇచ్చి షిఫ్టింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇది జియో కాపీ. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా మళ్ళీ ఒక లెటర్ అక్కడ ఇవ్వడం జరిగింది. ఈ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ను ఎగ్జిక్యూట్ చేయాలని కన్వేయన్స్ డీడ్స్ ఇది మల్లన్న సాగర్ కాడ చేస్తున్నారు, జియో నంబర్ 49. సో ఆల్రెడీ అది కూడా నేను పోయిన కలెక్టర్ ఉన్నప్పుడు కూడా ఆమెకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆమె కూడా ఇది చేయాలని చెప్పి కూడా రిప్రజెంటేషన్ పంపించడం జరిగింది. దాని తర్వాత అది కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ శ్రీధర్ గారి దగ్గర ఉన్నది. అది కూడా నేను మొన్న లెటర్ ఇచ్చినాను బై రిటర్న్. వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయాలి, ఎందుకంటే వాళ్ళ రిక్వెస్ట్ ఆల్రెడీ అక్కడ మల్లన్న సాగర్ జియో నంబర్ 49 ద్వారా చేస్తారు. ఇక్కడ కూడా జియో నంబర్ 49 ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అది ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ గారు కూడా చెప్పడం జరిగింది. అది కూడా ఆర్డర్స్ తొందరగానే వస్తుంది. వాళ్ళకి మనం రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. అది కూడా వితౌట్ ఫీజ్, వాళ్ళపైన ఫీజు ఏముండదు, గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. అది కూడా ఇది లెటర్ కాపీ నేను ఇవ్వడం, ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది. ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చి అవార్డ్స్ పాస్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని కొత్త డేట్స్ తీసుకురాటంటే ఎప్పుడో కట్టిన శ్రీశైలం డ్యాములు కూడా వస్తారు ఇప్పుడు మళ్ళీ కొత్త డేట్స్ ఇవ్వమని చెప్పి. అంటే నేను రూల్ ప్రకారం ఏదైతే అవుతుందని చెప్తాను, కానీ రాజకీయం కోసం కానీ ఓట్ల కోసం అబద్ధం చెప్పాను. కానీ వాళ్ళని ఒకటి రిక్వెస్ట్ చేశాను. కొంతమందికి ఏమైందంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉన్నా కానీ కూడా, అంటే 18 years కంప్లీట్ అయినా కానీ కూడా స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు తప్పుడు డేట్లు ఇచ్చేసి చేసిన కొంతమంది ఉన్నారు దాంట్లో. సో వాళ్ళది ఏంటంటే ఆధార్ కార్డులో ఒక డేట్ ఉంది, బర్త్ సర్టిఫికేట్ డేట్ డిఫరెంట్ ఉన్నది. అది బర్త్ సర్టిఫికేట్ డేట్ ఏదైతే ఉంటే వాళ్ళని అందరినీ డీటెయిల్స్ ఇస్తామని చెప్పినాను. అది వెళ్ళి కొత్త కలెక్టర్ గారు వచ్చారు, వాళ్ళతో మీటింగ్ పెట్టించి వాళ్ళతో డిస్కస్ చేసి అది ఎట్లా ముందుకు ఫార్వర్డ్ తీసుకుపోవాలనో అది కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ ఉదండపూర్ రిజర్వాయర్లాగా ఏదైతే కొన్ని గ్రామాల్లో వాళ్ళు పనులు చేస్తుంటే కూడా వాళ్ళు పనులు ఆపుతున్నారు. ఎవరైతే ల్యాండ్ అక్విజిషన్ మనీ తీసుకున్నారో కూడా ఆపుతున్నారు. నేను సీరియస్గా చెప్తున్నాను, ఉదండపూర్ రిజర్వాయర్ కంప్లీట్ చేయాలని చెప్పి సంకల్పంతో నేను పనిచేస్తున్నాను. నేను ఏనాడు కూడా నేను పోయి కాంట్రాక్టర్కి పైసలు ఇవ్వని అడగలేదు. నేను ఎప్పుడు పోయినా కానీ కూడా మీ గురించి, మీ R&R ప్యాకేజ్ గురించే మాట్లాడిన తప్ప కాంట్రాక్టర్ గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు. దయచేసి పనులు ఆపకండి. మీరు ఆపిన కొద్దీ వాళ్ళు యాక్షన్ తీసుకుంటామంటే కూడా నేను యాక్షన్ తీసుకోవద్దని, మీరు ల్యాండ్ అక్విజిషన్ మనీ తీసుకున్న వాళ్ళు ఆపుతుందంటే మాత్రం అది చాలా తప్పు. అమౌంట్ తీసుకున్న తర్వాత కూడా దానిపైన ఏదున్నా కానీ ఈసారి నుంచి లీగల్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంత చేసిన తర్వాత కూడా ప్రాజెక్ట్ పనులు జరగకుండా ఆపాలని చెప్పి చూస్తే మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే 2028 డిసెంబర్ వరకు మా క్యాల్కులేషన్ ప్రకారం అప్పటి వరకు కంప్లీట్ కావాలి ఈ రిజర్వాయర్ అనేది. మీదేంది ఆ ప్రాజెక్టు వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్, కాంట్రాక్టర్ కానీ డిపార్ట్మెంట్ ఇచ్చిన డీటెయిల్స్ అది కంప్లీట్ కావాలంటే రోజు పని జరగాలి. అక్కడ మీరు రోజు పోయి పని ఆపితే మాత్రము అది కరెక్ట్ కాదు. అది కూడా మనీ తీసుకున్న వాళ్ళు కాబట్టి అది కరెక్ట్ కాదని చెప్పి తెలుసు. అదే కాకుండా చాలామంది ల్యాండ్ అక్విజిషన్లో నాకు తెలిసి ఒక 50-60 ఫ్యామిలీస్ వాళ్ళు కేసు చేయడం జరిగింది వాళ్ళకి నష్టపరిహారం కోసం. అది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఆ రోజే మొన్న మీటింగ్లోనే అడిగినాను. వాళ్ళకి డైరెక్ట్గా మీతో కలవాలని ఉన్నది, వాళ్ళని తీసుకొస్తాను, మీ ముందు కూర్చోబెడతాను, వాళ్ళ ఇష్యూ ఏది ఉందో కూడా మనం కూర్చొని సాల్వ్ చేస్తే ఈ ప్రాజెక్ట్ తొందరగా మనం కంప్లీట్ చేసుకోవచ్చు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆయన 2-3 డేస్లో ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత 2-3 డేస్లో దాని తర్వాత వాళ్ళని పిలవమని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళు ఏదైతే అడిగినారో రిక్వెస్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర వాళ్ళ ముందు మాట్లాడతాను. అది కూడా నేను వాళ్ళ పక్షాన మాట్లాడతాను. వెళ్ళి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర పోయినప్పుడు నాకు, ఎందుకంటే వాళ్ళు ముఖ్యం నాకు. వాళ్ళకి ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళ పక్కనే నేను నిలబడతానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను.